the last part of our Orientation Day program. It's now I take the honor and pride in inviting our founder, chairman of Sri Datta Educational Institutions, Sri G. Panduranga Reddy Garu, who is a legal practitioner for the past 27 years, founder of Vaijayanti Educational Society, and started Sri Datta Institutions in the year 2001. It's my honor and privilege, sir, to invite our respected Honorable Chairman, sir, to kindly address the gathering, sir. Conclude it within 5 to 10 minutes. Entire program will be closed. తర్వాత మీ పక్కనే జస్ట్ 2 అడుగులు 5 అడుగులు వేస్తేనే పక్క వేడివేడిగా భోజనం ఉంది, స్వీట్స్ ఉన్నాయి, అన్ని తినేసి హాయిగా ఉండొచ్చు. స్పేర్ మీ ఫర్ 10 minutes ప్లీజ్. సో ముఖ్యంగా చాలామంది ఇంతమంది వక్తలు యూఆర్ ఫార్చునేట్, ఇలాంటి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఒక నాలెడ్జ్ మీద ఇంపోజ్ చేసేటువంటి వ్యక్తులు మీ ఒక అడ్రస్ మీద, ఒక డయాస్ మీద నిలబడి మీకు అడ్రస్ చేస్తున్నప్పుడు పేషెన్స్గా వినడం అనేది ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మొట్టమొదటి ఇండక్షన్ డే అనే విషయం ఎందుకు పెట్టారంటే, ఈ విషయాలు ఖచ్చితంగా మీ మైండ్లో కనీసం ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చెప్పినటువంటి 100 విషయాల్లో కనీసం ఒక 10 విషయాలైనా మీ బుర్రలో నాటుకుంటే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవుతారు. చెప్పారు కదా వారు మేధావులు గోల్ సెట్ చేసుకోవాలి, ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఎలా పరిగెత్తాలని. కాబట్టి దానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా శ్రీ దత్తాలో ఉన్నాయి, శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే నేను ప్రౌడ్గా చెప్తాను, మా స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ చదువుకొని ఎక్కడెక్కడ ఉన్నారందరూ కూడా మళ్ళీ మీ సభాముఖంగా, మీ ద్వారా, మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ క్యాంపస్ నడుపుతున్న ప్రతి దాంట్లో కూడా ఈ 20 years క్యారియర్లో ఎప్పుడు కూడా మాకు అంటువర్డ్ ఇన్సిడెంట్ అనేది జరగలేదు. ఏది డ్రగ్స్ కానివ్వండి, ర్యాగింగ్ కానివ్వండి, రకరకాల చీటింగ్స్ కానివ్వండి, రకరకాల రీజన్ ఏంటంటే చెప్పండి, దానికి ఆ స్టూడెంట్స్ యొక్క డిసిప్లిన్ ముఖ్యం. అదే చాలా ముఖ్యం. మాకు కాంపౌండ్ వాళ్ళు లేదు, ఫెన్సింగ్ లేదు, మొత్తం 40 ఎకరాల క్యాంపస్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడు కూడా. బట్ ఎప్పుడు ఏది అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. దానికి కారణం ఏంటంటారు, మీకు ఇక్కడ ఇన్వైట్ చేసేటువంటి టీచర్స్ ఇచ్చేటువంటి డిసిప్లిన్ చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉందో, మేనేజ్మెంట్తో పాటు ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా అలా ఉన్నారు. కాబట్టి నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు ప్రశాంతంగా ఈ వాతావరణం ఉండొచ్చు. కాబట్టి మేజర్గా ఈ ఓరియంటేషన్ డే రోజున పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉండేటువంటి అప్రెంటిషన్స్ కొన్ని ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నో ర్యాగింగ్, నో డ్రగ్స్, ఏమంటారు, ఇంకా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఇంకా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు పెట్టవచ్చు మీ పిల్లల్ని ఇక్కడ. ఎందుకంటే నేను ఎందుకు ఈ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా మేము స్ట్రిక్ట్గానే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి భయపడకండి. కాకపోతే వీ నీడ్ యువర్ సపోర్ట్. బేసిక్గా నేను మిమ్మల్ని అందరినీ కూడా, పేరెంట్స్ అందరినీ అర్జ్ చేసేది ఏంటంటే, ఇప్పటిదాకా ప్రతి స్టూడెంట్కి జనరల్గా ఏం చెప్తుంటారంటే, ప్రైమరీ స్కూల్లో ఒకటి ఉన్నప్పుడు జస్ట్ మీరు ఎస్ఎస్సి వరకు చదువుకుంటే మీ స్టెప్స్ అన్నీ ఓకే అయిపోతాయి, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతారు, ఇంకొక చిట్కా పెడతారు పేరెంట్స్. అరే జస్ట్ ఏం లేదు, ప్రొఫెషనల్ కోర్సు మీరు వెళ్ళాలంటే ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ చేయాలి, 10+2 మంచి ర్యాంక్ సాధిస్తే ఒక ఎంసెట్లో కానీ, ఎఫ్సెట్లో కానీ, నీట్లో కానీ, లేకపోతే 10+2లో మంచి మార్కులు స్కోర్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. రియల్, దే ఆర్ ఆల్ కరెక్ట్. అట్లాగే సేమ్ టైం ఫైనల్ టచ్అప్ నేను మీకు ఇస్తాను ఏంటంటే, ఇది 4 సంవత్సరాల కోర్సు. 4 సంవత్సరాల కోర్సులో ఇంతకుముందు చెప్పారు, ఎన్ని అవర్స్, 1500 hours దాకా మీరు వర్క్ చేస్తే రకరకాలుగా మీకు ఇన్పుట్స్ ఇచ్చారు. వీటన్నింటినీ మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి. అంటే పర్ డే 1 hour కాదు, 1 hour అయితే 2 hours. అట్లా మీరు ఒక టైం స్పెండ్ చేస్తే 3 సంవత్సరాల లోపల యూ బికమ్ ఏ ఫుల్ ఇంజనీర్. నాట్ ఫర్ 4 years. 4th year అనేది మెంట్ ఫర్ ఓన్లీ ప్లేస్మెంట్. అలాంటి యాక్టివిటీ ఇక్కడ శ్రీ దత్తాలో జరుగుతుంది. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇంత ఓపెన్ డయాస్ మీద 100% ప్లేస్మెంట్ చేయగలుగుతున్నాము. అది మీ అందరి కోఆపరేషన్తోనే, పేరెంట్స్ కోఆపరేషన్తోనే జరుగుతుంది. అది పేరెంట్స్ మాకు కోఆపరేట్ చేయకపోతే ఇది మేము వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం అనేది సాధ్యం కాదు. అలా అని చెప్పి మీకు ఏం పెద్ద హోంవర్క్ ఇవ్వట్లేదు మేము పేరెంట్స్కి. మేము ఇచ్చే సింపుల్ హోంవర్క్ పేరెంట్స్కి ఏంటంటే, ఇది ట్రాన్సిషన్ ఏజ్ మీకు తెలిసింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 15 years 16 years అయిపోయిన తర్వాత ప్రతి అమ్మాయిలో అబ్బాయిలో కానీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అది నేచర్ ప్రిన్సిపల్. అది ఎట్ సేమ్ టైం మీరు ఎఫ్సెట్ రాసిన తర్వాత మళ్ళీ కాలేజీలో చేరడానికి దాదాపు ఒక గ్యాప్ వస్తుంది, 3-4 సంవత్సరాలు, 3 నెలలు దాదాపు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ చెడిపోవడానికి ఒక వారం, నెల రోజులు సరిపోతుంది. అలాంటిది కంటిన్యూస్గా ఒక జైల్లో పెట్టి చదివించినట్టు మిమ్మల్ని 10+2 దాకా చదివించి, ఎఫ్సెట్ ఎంట్రన్స్ రాసేదాకా చదివించేసి,
అక్కడి నుంచి వరుసగా 3 నెలలు గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్లయింగ్ బర్డ్స్ అయిపోతారు. అట్ సేమ్ టైం సొసైటీలో ఉన్నటువంటి బ్యాడ్ యూజ్ ఏంటంటే స్మార్ట్ స్క్రీన్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, తర్వాత బయట మనం చూసేటువంటి ఒక క్రైమ్ కానివ్వండి, వీటన్నిటి చూసి ఏంటంటే వీటన్నిటికి అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్ట్ అయిపోయి మైండ్ చేంజ్ అవుతుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. స్టూడెంట్లో ఒక గ్రేట్ పవర్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఒక గ్రేట్ పవర్ ఉంటుంది. ఆ పవర్ని మనం టచ్ చేసి ఛానలైజ్ చేసి మంచి దారిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడే ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా అవుతాడు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం జరిగే టైంలో 3 నెలలు గ్యాప్ వచ్చినప్పటికీ ఏమైందంటే చాలా స్వేచ్ఛ అనేది వచ్చేస్తుంది. తర్వాత పేరెంట్స్ కూడా ఒక రిలాక్సేషన్, అదే 12 ఇంటర్మీడియట్ అయిపోయేదాకా వీటిని చాలా నిర్బంధంలో పెట్టాము, కనీసం పాకెట్ మనీ ఇద్దాం, కొంచెం రిలాక్స్ అవ్వనిలే అంటారు. ఇట్ సేమ్ టైం యాటిట్యూడ్ కూడా పిల్లలది అట్లా ఉంటుంది. అదేంటంటే ఏజ్ ఫ్యాక్టర్, తర్వాత సొసైటీలో ఉన్నటువంటి ఇంపాక్ట్స్ అట్లా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కొంచెం మనం బ్రేక్ వేయాల్సినటువంటి థర్డ్ ఐ అనేది ముందు డైరెక్టర్ యూజ్ చేశారు. ఆ థర్డ్ ఐ అనేది ఏంటంటే అలానే కఠినంగా మీరు తిట్టడం చేయడం ఉండదు, ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా ఉండి ఏం యాక్టివిటీ జరుగుతుంది, జరిగే దాంట్లో ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే 90% అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూ లీస్ట్ బాదర్ అబౌట్ యువర్ ప్లేస్మెంట్, వీఆర్ హియర్ టు టేక్ కేర్ యూ. మీ పేరెంట్స్ని కానీ మీకు మేము ప్రామిస్ చేసేది ఏంటంటే మీరు 90% అటెండెన్స్ ఇవ్వండి, ఇస్తే ఖచ్చితంగా ఆ పిల్లోడికి ఉద్యోగం అనేది గ్యారంటీ. ఇది మీరు చేయగలరా లేదా నాకు చెప్పండి. ఎంతమంది పేరెంట్స్ రెడీగా ఉన్నారు ఈ పిల్లలు తప్పించడానికి? ఎందుకంటే పిల్లలే, పిల్లల్లో చాలా తప్పు జరుగుతుంటాయి. వాళ్ళు అటెండెన్స్ ఇవ్వనప్పుడు మందలించాల్సింది మీరు, మందలించేటువంటి శక్తి ఈరోజు పేరెంట్స్లో లేదు. ప్రతి ఒక్క పేరెంట్కి ఒకరిద్దరు అయిపోయారు. వాళ్ళు ఏం చెప్తే అది గారంగా పెంచుతున్నారు, తప్పదు. నేనైనా అలాగే పెంచాను. కానీ మనం చూడాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే 90% అటెండెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్ వస్తుంది. 4వ సంవత్సరం 4-1 లోపలే మీరు ఒక చేతిలో ప్లేస్మెంట్ డిగ్రీ ఇద్దాం డైరెక్టర్ గారు చెప్పారు. ఒక చేతిలో డిగ్రీ ఉంటుంది, ఒక చేతిలో ప్లేస్మెంట్ ఆర్డర్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అనేది ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తాం కాబట్టి ఫస్ట్ టాపిక్ నుంచి ప్యారలల్గా ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం కాబట్టి 3 సంవత్సరాల్లోనే బెస్ట్ ఇంజనీర్ తయారు చేయగలనే కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి టీం ఉన్నారు ఇక్కడ. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ టీచింగ్ కమ్యూనిటీ. టీచర్కి రీప్లేస్మెంట్ లేదండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది ఏమనుకుంటున్నారు ఈరోజు స్టూడెంట్స్ అంటే టోటల్గా మా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, యాప్ చూసుకుంటే అన్ని మొత్తం ఆ లెక్చర్ టాపిక్ దొరుకుతుంది కాబట్టి అది చూసుకుంటే నేను రాసేస్తాను, నా క్లాస్ ఏమవసరం అనే లెవెల్లో ఉన్నారు ఈరోజు. అందరూ కాదు, కొంతమంది, మెజారిటీ మేము చూస్తుంటాం స్టూడెంట్స్ యాటిట్యూడ్. కాబట్టి జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సిన టైంలో టీచర్ చెప్పినప్పుడు నేర్చుకుంటేనే మీ బుర్రలో నాటుకుంటుంది, ఫౌండేషన్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు. కాబట్టి టీచర్కి ఏ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చినా కూడా దానికి రీప్లేస్మెంట్ అంటూ లేదు, గుర్తుపెట్టుకోండి. దిట్స్ ద ఛాలెంజ్. ఇఫ్ ఎనీబడి సేస్ ఐ విల్ ఆర్గ్యూ విత్ దెమ్. నన్ను ప్రూవ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేకపోతే ఎన్పిటిఎల్ లెక్చర్స్ ఉన్నాయి, మేమే ఉన్నాం ఇప్పుడు. ఆ ఎన్పిటిఎల్ లెక్చర్స్ అంటే ఆల్ ఐఐటీస్లో ప్రతి టాపిక్ మీద చెప్పినటువంటి లెక్చర్స్ సముదాయం మొత్తం టోటల్గా కాంపోనెంట్ అంతా కూడా మా లైబ్రరీలో ఉంటుంది. ఆ ఎన్పిటిఎల్ లెక్చర్స్ అనేది మ్యాండేటరీ చేసి పెట్టాము. దాన్ని ఎవరు వాడట్లేదు ఈరోజు, అసలు ఎవరు చదవట్లేదు ఈరోజు మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ దట్ పేరెంట్స్ గమనించాలి, స్టూడెంట్స్ గమనించాలి, రీడింగ్ హ్యాబిట్ అనేది పోయింది. ఎప్పుడైతే రీడింగ్ హ్యాబిట్ పోతుందో, నేను ఏదైనా నాకు మొబైల్లో దొరుకుతుంది, నేను చూసుకోగలను, ల్యాప్టాప్లో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు విషయం మొత్తం తెలుస్తుంది అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. మీరు ఎప్పుడైతే ఒక టేబుల్ మీద కూర్చొని వరుసగా ఒక 4 గంటలు కూర్చొని చదివే ప్రాక్టీస్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకే సక్సెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఎప్పుడైనా తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. కాబట్టి ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ టెక్స్ట్ బుక్. మీరు ఏమనుకుంటున్నారు, అంతా ఈరోజు స్క్రీన్ వచ్చేసింది, స్క్రీన్ మీద ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దట్స్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా మీరు ఆ రీడింగ్ కల్చర్, న్యూస్ పేపర్ రీడింగ్ కల్చర్ కానివ్వండి, బుక్ కల్చర్ కానివ్వండి నేర్చుకుంటే సక్సెస్గా మొదటి మెట్టు. పర్ డే హౌ మెనీ అవర్స్ యూ రీడ్ ఇన్ టెక్స్ట్ బుక్ ఆర్ రీడ్ ఇన్ యువర్ జర్నల్స్, రీడ్ ఇన్ యువర్ ఏదైనా మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఎనీ మ్యాటర్ యూ ఇంట్రెస్ట్. నేను అన్ని కట్ షార్ట్ చేసి జంప్ చేస్తున్నాను ఆ టాపిక్స్లో, ఎందుకంటే రకరకాల క్లబ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కరోనా తర్వాత చాలా డ్యామేజ్ అయ్యింది, దాన్ని కంట్రోల్ చేస్తూ ఇప్పటిదాకా అన్ని క్లబ్స్ కూడా కంట్రోల్ చేసి మళ్ళీ అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ క్లబ్స్కి యాక్టివిటీ వారు చెప్పారు. ఈరోజు టుడేస్ చీఫ్ గెస్ట్, నేను వారందరినీ ఇంట్రడ్యూస్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ వచ్చాను, సారీ ఫర్ దాట్ సార్.
మిమ్మల్ని అందరినీ కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి, వేదిక ముందు ఉన్నటువంటి పేరెంట్స్ కానివ్వండి, అందరికీ కూడా స్వాగతం పలుకుతూ చెప్పాల్సినటువంటి డైలాగ్ కూడా చెప్పలేదు. ఓవర్ యాంగ్జైటీతో ఉన్నాను నేను కూడా, ఎందుకంటే బీపీ షుగర్లు ఉంటాయి. 2 అయిపోయింది. ఎంతోమంది పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నాను యాంగ్జైటీతో నేను కొంచెం మ్యాటర్ని జంప్ చేస్తున్నాను. అదర్వైజ్ ఈ ఓరియంటేషన్ డేలో మీకు ఎన్ని విషయాలు చెప్పినా తక్కువే. మేము ఎన్ని పుస్తకాలు చదివి ఎంత మేము అనుభవం గడించామో మేము కానీ ఇక్కడ డయాస్ ఉన్నటువంటి మేధావులందరూ కానీ అవన్నీ చెప్తే మీరు భోజనం చేయకుండా మీరే దాన్ని వింటారు. కానీ ఇట్లా బేసిక్ ప్రిన్సిపల్ మీ టైం చూసి నేనే కొంచెం ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫెసిలిటీస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా టెక్నాలజీ వైపు వెరీ స్ట్రాంగ్. ల్యాబ్స్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మేము స్ట్రాంగ్ చేస్తున్నాము, ఎన్హాన్స్ చేస్తున్నాము. తర్వాత మీ టీచింగ్ స్కిల్స్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, టీచర్కి రీప్లేస్మెంట్ లేదు. ది బెస్ట్ టీమ్ వీ హ్యావ్. ఇంకా మేము ప్రొక్యూర్ చేస్తూనే ఉన్నాము, ఇంకా రిక్రూట్ చేస్తూనే ఉంటాం. మంచి మంచి టీచర్స్ని ఐఐటీస్ నుంచి కానివ్వండి, మంచి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేస్తున్నాము. వారందరినీ మీరు డ్యూ క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి ఇలాంటి బేసిక్ మీకు ఏవైతే ఉందో నాలెడ్జ్ ఎలా వస్తుంది, మా పిల్లోడు ఉద్యోగం ఎలా వస్తుంది అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగాన్ని నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది. కాబట్టి ఆ దానికి పునాదులు స్టెప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి దాన్ని పాటించండి. అట్ సేమ్ టైం మీరు ఒక రెజ్యూమే దాదాపు సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు ఎంటైర్ దేశంలో. సో వాటన్నిటిలోకి సింప్లిఫై చేసేసి ఒక 10,000 రెజ్యూమ్స్ ఉన్నాయంటే, ఒక 5,000 రెజ్యూమ్స్ ఉన్నాయంటే, ఆ రెజ్యూమ్లోంచి మిమ్మల్ని పిక్ చేయాలంటే ఏముండాలి మీ దగ్గర? అందరు ఉన్నారు. ఒక క్రౌన్ ఉంది, క్రౌన్లో నార్మల్ స్టోన్స్ పెట్టి ఒక కిరీటం పెట్టారు. ఈ కిరీటంలో ఒక వజ్రం ఉందనుకోండి, అప్పుడు మెరుస్తుంది కదా. ఆ వజ్రాన్ని చూసి ఏం చేస్తారంటే దాన్ని ఐడెంటిఫై చేస్తారు, దాని ఇంపార్టెన్స్. అట్లాగే మీ యొక్క రెజ్యూమేలో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ ఇయర్లో లాంగ్వేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్రెడీ అర్బన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్స్లో ప్రాబ్లం ఉండదు. బట్ రూరల్ తర్వాత సెమీ రూరల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మన విషయాన్ని ఎంత పర్ఫెక్ట్గా అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేయగలుగుతామో, మన నాలెడ్జ్ మన దగ్గర ఉన్నటువంటి తెలియని అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ అవసరం తప్ప ఏదో గ్రామర్ చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజీలకు వచ్చిన మొదటి రోజు నుంచే తప్పులు పోయినా పర్వాలేదు, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ట్రై టు రీడ్ ఇంగ్లీష్ పేపర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ట్రై టు రీడ్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్. నేను రీడింగ్ హ్యాబిట్ అని ఎందుకు చెప్పానంటే దీనికే చెప్పాను. అట్ సేమ్ టైం ఆల్రెడీ మీకు ఇంగ్లీష్లో బాగా వచ్చి మీరు మంచి మాట్లాడగలుగుతారు. కానీ మీకు పేషెన్స్ ఉండాలి, కేపబిలిటీ ఉండాలి. ఒక రీసెర్చ్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఒక టేబుల్ మీద కూర్చొని పర్ఫెక్ట్గా రీడింగ్ హ్యాబిట్ ఉండాలంటే అందుకే రీడింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఈ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చూచా తప్పకుండా మీరు పాటించాలి. అర్థమైందా? చేస్తారా? చేస్తాను అని రైజ్ చేయాలి. మీరు రైజ్ యువర్ హ్యాండ్స్. కొంచెం ఎక్సర్సైజ్, నిద్రలో ఉన్నట్టున్నారు, డ్రౌజీకి వెళ్ళిపోయారు, ఆకలి వేసేసి ఆ డ్రౌజ్ చేసుకోవాలంటూ కూడా కొంచెం చేతులు లేపి చూపించాలి. చేస్తారా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో, ఇంగ్లీష్కి కేంబ్రిడ్జ్ లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ ఉంటాయి, దాన్ని పెట్టుకోవాలి. ఒక జావా లాంగ్వేజ్ కానివ్వండి, చాలా కొత్తగా వచ్చాయి. పైథాన్ కానివ్వండి, ఇలాంటి లాంగ్వేజెస్లో ఏంటంటే ప్రతిదాని ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకు శ్రీదత్తలో ఉంటుంది. ఎస్ఏపి ఆ కోర్స్ నేర్చుకోవాలన్నప్పుడు ఏంటంటే ఆ సెంటర్ దాని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అలాంటి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ మీ రెజ్యూమేలో ఒక 10 ఉన్నాయనుకోండి, 4 ఉన్నాయనుకోండి. సో 10 లక్షల మంది, 5 లక్షల మందిలోంచి మిమ్మల్ని 100 మందిలో తీసుకురావడం చాలా ఈజీ. మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది చూడాల్సిన లేకుండా ఇలాంటి స్పెసిఫిక్గా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, జావా లాంగ్వేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మొదలు పెట్టుకుంటే, మ్యాథ్స్లో, ఫిజిక్స్ అన్నింటిలో కూడా. తర్వాత ఒక గొప్ప విషయం మీకు ఈరోజు చెప్పాలి. ఈ సంవత్సరం అదే ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పారు, ఐ థింక్ సిఎండి గారు, ఫిజిక్స్ నుంచే ఆరిజిన్ ఎలా వచ్చింది కంప్యూటర్ దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అందుకే మీకు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చాలా నెగ్లిజెంట్గా ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఏముంది, మేము ఇంటర్మీడియట్లో చదువుకున్నాం, మాకు వచ్చాను. కానీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఈ సంవత్సరం జేఎన్టీ వాళ్ళు కూడా దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. 70% ఆఫ్ ది సిలబస్ మొత్తం మార్చారు ఫిజిక్స్లో. దాని ఇంపార్టెన్స్ అంత ఉంది. కాబట్టి మీకు తెలిసిన ఈ నాలెడ్జ్ని, ఈ ఫిజిక్స్ని మీరు ఇంజనీరింగ్ ఫిజిక్స్గా మార్చుకోవడానికి, ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. అది సిలబస్ పెట్టారు అంటే దాని అర్థం ఉంటుంది. కెమిస్ట్రీ ఇంజనీరింగ్లో ఏమవుతుందని అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పది.
ఇంజనీరింగ్లో కెమిస్ట్రీ చాలా అవసరం ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ చేసినప్పుడు, మీరు సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఒక చిప్ మీద. వాట్ రీజన్ ఇట్ ఫామ్ అయిందంటే ఏ కెమికల్ రియాక్షన్తో ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి పొల్యూషన్తో అనేది చెప్పగలిగే స్టేజ్లో మీరు ఇంజనీర్ ఉండాలి కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా అవసరమే. అట్లాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్లో చాలా మందికి అపోహ ఉంటుంది. మెకానికల్ తీసుకున్నారు కొంతమంది, నేను చూశాను, సివిల్ తీసుకున్నారు, ఎలక్ట్రికల్ తీసుకున్నారు, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు. వీరందరూ కూడా ఏంటంటే తప్పని పరిస్థితి తీసుకున్నాము, మాకు ఈ కోర్స్ వచ్చింది, సిఎస్సి వాళ్ళకేమో చాలా మంచి మంచి ర్యాంక్స్ ఉన్నాయని వాళ్ళకి వచ్చింది, వాళ్ళేమో మంచి భవిష్యత్తు ఉంటుంది, మాకు భవిష్యత్తు అనుకుంటే తప్పది. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను మీకు, మీరు ఎప్పుడైతే కోర్ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్గా మీ నాలెడ్జ్ని పెట్టుకొని ప్యారలల్గా ఇన్స్టిట్యూట్లో నేర్పించేటువంటి సాఫ్ట్ స్కిల్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా మీరు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకా సైబర్ సెక్యూరిటీ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ కంటే కూడా ఉన్నత స్థాయిలో మీరు ఉంటారు. కోర్ ఇంజనీరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు మనము. అందుకనే చాలామంది ఈరోజు అనుకుంటున్నారు కంప్యూటర్ సైన్స్ నో డౌట్ ఈజ్ హ్యాపెనింగ్, ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. కానీ ఎప్పుడైనా ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు తట్టుకునేటువంటి శక్తి కోర్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కెపాసిటీ సిఎస్సిలో ఉండదు. కాబట్టి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కానీ సిఎస్ బ్రాంచెస్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి గ్యాప్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఉండాలని చెప్పి మేము ఇంటర్ డిసిప్లిన్ కానీ ఇంటర్నల్గా మేము కాలేజీలో కొన్ని టాపిక్స్ కానీ కొన్ని విషయాలు కానీ మీకు నేర్పిస్తుంటారు స్పెషల్గా. కాబట్టి మాకు ఎలక్ట్రానిక్ సంబంధించింది, మెకానికల్ సంబంధించింది, ఎలక్ట్రికల్ సంబంధించింది, సిఎస్సి వాడినైనా నేను ఎందుకు నేర్చుకోవాలని మీరు అనుకుంటారో తప్పదు. కాబట్టి మేము ఇక్కడ అటానమీ మాకు వచ్చింది, అటానమస్ స్టాటస్ ఉంది కాలేజీలకు. కాబట్టి కొంత భవిష్యత్తు పిల్లోడు ఈ కాలేజ్ శ్రీదత్త నుంచి డిగ్రీ తీసుకొని వెళ్ళాడంటే 40 సంవత్సరాలు క్షేమంగా, 50 సంవత్సరాలు క్షేమంగా ఉద్యోగం చేయాలి. ఏదో ఈరోజు ఐటీ భూమి ఉంది, ఐటీ భూమి అయిపోయింది, లే ఆఫ్స్ వచ్చేసాయి, 1000 మందిని తీసేశారు అన్నప్పుడు ఈ సిఎస్సి స్టూడెంట్స్ సఫర్ అవ్వకూడదు. ఆ ఉద్దేశంతోనే మేమేం చేస్తున్నామంటే ఇంటర్ డిసిప్లిన్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము, సిఎస్సి వాళ్ళకు కూడా. అట్ సేమ్ టైం కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా సిఎస్సి రిలేటెడ్ దాంట్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. కాబట్టి ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా శ్రీదత్తాలో ఎలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేసినా మీకు డీన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హెచ్ఓడి కానీ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు మీరు నిర్మూలమాటంగా ఏం అడగకుండా దాంట్లో చేరుకోండి. దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దానికి ఏదో అక్కడ కొంత డబ్బు కట్టమన్నారు, లేకపోతే చేరమన్నారు, సండే రమ్మన్నారు, సాటర్డే రమ్మన్నారంటే వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వండి. కాలేజీకి వచ్చాడా లేదని మాత్రం చూడండి తప్ప వాళ్ళకి ఎలాంటి మీరు అడ్డంకులు పెట్టకండి. మీరు 3 సంవత్సరాల తర్వాత మాత్రం ఆ ఫ్రీడమ్ ఇవ్వండి వాడికి. ఈ రైట్ నౌ ఈ రోజు మొదలుకొని మీరు 6 సెమిస్టర్లు అయిపోయిన తర్వాత రిమైనింగ్ 2 సెమిస్టర్స్ మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. వాళ్ళ చదువుపైన మేము చూసుకుంటాం. 90% అటెండెన్స్తో 3 సంవత్సరాలు మీరు మెయింటైన్ చేయగలిగితే బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయ్యి మేము పెట్టినటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, బియాండ్ సిలబస్ యాక్టివిటీస్, వీటన్నిటిలో క్లబ్ యాక్టివిటీస్, వీటన్నిటిలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో ఖచ్చితంగా మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఉద్యోగాలు కుదవలేదండి ప్రపంచంలో ఈరోజు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. మేము 100% ప్లేస్మెంట్ ఎక్కడ చేస్తున్నాం? మా ఇంట్లో లేకపోతే మా కాలేజీలో ఉత్పత్తి చేస్తున్నామా? కాదు. సొసైటీలో చాలా నీడ్ ఉంది. ప్రతి చిన్న వ్యక్తికి కూడా ఒక స్థానం ఉంది. ఒక చిన్న టెక్నాలజీ వచ్చేటువంటి వ్యక్తికి కూడా చాలా స్థానం ఉంది. కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా ఛానలైజ్ చేసేసి ఏ స్టూడెంట్కి ఉన్నటువంటి నాలెడ్జ్ను, బ్యాక్లాగ్స్ని పట్టేసి నాలెడ్జ్ బేస్ చేసుకొని వాళ్ళని ఛానలైజ్ చేసేసి ఆ ఛానల్ ద్వారా ఆ రూట్లో అక్కడ ఆ కంపెనీకి చేరుస్తున్నాం కాబట్టి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా అడ్వర్టైజ్మెంట్ మేము చెప్పిన దాన్ని కాలేజీలో చేరిపోతే ఉద్యోగం వస్తుందంటే గ్యారంటీ రైట్. బట్ యువర్ ప్రామిస్ టు హర్ ఈజ్ 90% అటెండెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకా 2-3 విషయాలు చెప్పాలి. అంటే ఏమనుకోరు కదా, 2 నిమిషాలు ఎక్కువ తీసుకోలేను. పర్టికులర్గా మేబీ కొంతమంది ఫ్యామిలీస్కి బర్డన్ కావచ్చు, బట్ మేక్ ఏ ప్రాక్టీస్ దట్ ఇమ్మీడియట్గా ఒక ల్యాప్టాప్ వాళ్ళకి ఇమ్మీడియట్గా, అంటే చాలా మందికి ఉంటాయి, చాలా పిల్లలకు ఉంటాయి, బట్ స్టిల్ లేని వాళ్ళు ఉంటే మాత్రం ఏదో ఒక సపోర్టివ్ ల్యాప్టాప్ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో క్లాస్తో పాటు ప్రాక్టికల్ కాలేజీలోనే జరుగుతుంటాయి. మీకు ఏవైతే ఈ టీచింగ్ స్కిల్స్తో పాటు ఒక ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఏదైతే చాలా అవసరం రాబోయే రోజుల్లో. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, తర్వాత సైబర్ సెక్యూరిటీలో, డేటా సైన్స్లో, వీటన్నిటిలో ఒక ప్రావీణ్యం సంపాదించాలంటే సిలబస్ బియాండ్ కొన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లోనే
వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది ఎవరు వాళ్ళ సండేస్లో ఖాళీ ఉంటారు, సాటర్డే సండేస్లో వాళ్ళు కంపెనీస్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా మేము తీసుకొస్తుంటాము. వాళ్ళతో వర్క్ చేయించాలన్నప్పుడు ఏంటంటే అలాంటి క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు అన్నీ మేము ఐడెంటిఫై చేసి పెట్టాము. దాంట్లో ఆడియో సిస్టమ్, తర్వాత స్క్రీన్ అన్ని అరేంజ్ చేసేసి వాళ్ళకి ఒక ఎట్ ఏ టైం దెక్కిన అడ్రస్ ఒక కంపెనీ ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ ఒక 200 మందికి అడ్రస్ చేసేటువంటి క్లాస్ రూమ్స్ తయారు చేశారు, ఆడియో వీడియో విజువల్ సిస్టమ్స్ పెట్టేసి. కాబట్టి వీటన్నిటిలో ఉండాలంటే ఏంటంటే ప్లగ్ఇన్ చేసుకోవడానికి పవర్ సప్లై ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తారు అక్కడే. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయరండి. ఉన్న ప్రాబ్లం వల్ల ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ కూర్చున్నప్పుడే నేర్పించాలి. మనల్ని కూడా కూర్చున్నప్పుడు అంటే మార్నింగ్ 9 to 4 లోపలనే మేము నేర్పించాలి. మిమ్మల్ని ఒకసారి 4 తర్వాత వదిలేసామంటే మీ చేతిలో ఉండరు, మా చేతిలో ఉండరు. అందుకని నేను చెప్తున్నాను, మీరు కూడా ఒక ల్యాప్టాప్ ఇప్పించండి వాళ్ళకి, నెమ్మదిగా బడ్జెట్లో పెట్టేసి ఇప్పించేసి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. మేబీ ఇట్లా ఫైనాన్షియల్ బడ్జెట్ కావచ్చు, తప్పదండి. రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా కూడా ల్యాప్టాప్ అవసరం. ఇంకా బస్సులు ఫెసిలిటీ గురించి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో మెజారిటీ చాలామంది ఆర్టీసీ బస్సు యూజ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా మాకు ఫైనాన్షియల్ బర్డెన్ అని చెప్పి తగ్గించాము. ఇఫ్ నీడ్ ఉందంటే మీ రూట్లో మీరు ఎక్కడైతే బస్ పాయింట్లో ఎక్కేటువంటి 10 మంది స్టూడెంట్స్ ఒక దగ్గర మీరు ఒక పాయింట్లో ఉన్నారంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మేము ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కన్సెషన్గానే ఉంటుంది, ప్రిఫర్ చేయండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మేము ట్రాన్స్పోర్ట్లో ఇంతకుముందు కొన్ని డిలే కమ్యూనికేషన్ చాలా ఉంది, దాన్ని కట్ షార్ట్ చేస్తున్నాము. వీ హ్యావ్ టేకెన్ మెజర్స్. సాధ్యమైనంత వరకు 4కి కాలేజ్ నుంచి బస్ బయలుదేరుతుంది. ఏ డెస్టినేషన్కైనా కూడా ఎర్లీగా రీచ్ అవ్వడానికి మేము 1 hour 20 minutes లోపల రీచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తాము. అవన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఒక టెక్నికల్గా పద్ధతి ప్రకారం చేయడం వల్ల అది పాసిబుల్ అవుతుంది. షార్ట్ డ్యూరేషన్ అంటే కుక్కట్పల్లిలో ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో సమ్ టైమ్స్ 2 hours పైన తీసుకుంటున్నారని కూడా నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇలాంటి వాటిని రూట్స్ నాన్ స్టాప్ రూట్స్ చేస్తున్నాము స్టూడెంట్స్కి. అప్పుడు ఏంటంటే మాకు ఆ నాన్ స్టాప్ రూట్స్ చేసినప్పుడు ఏంటంటే నంబర్ ఉండాలి ఎక్కువ. ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారంటే నాన్ స్టాప్ రూట్ పెట్టడానికి వీల్లేదు, అది ఎక్స్పెన్సివ్ అది. ఒక బస్సు కానీ దాన్ని పెట్టేటువంటి ఎక్స్పెండిచర్. కాబట్టి ఈ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మీరు ఏమి భయపడకుండా మీరు ట్రాన్స్పోర్ట్లో అవకాశం ఉంటే తీసుకోండి. హాస్టల్ ఫెసిలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాము, క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు మా ఒకటే టార్గెట్. అసలు హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకు నేను చెప్తున్నాను సభాముఖంగా, ఇక్కడ ఒక హాస్టల్లో చేయాలంటే ఖచ్చితంగా వాడు బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలంటే. స్టడీ అవర్స్ ఉంటాయి, ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తారు, కొత్త సర్టిఫికేషన్ ప్రోగ్రామ్తో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వాటికి కూడా మీరు భయపడకుండా మీరు చేర్పించవచ్చు. ర్యాగింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ది ఎంటైర్ గ్రేడ్ ఇప్పుడు కూడా సభాముఖం మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి 2nd year 3rd year ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాంటి మంచి స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి మంచి స్టూడెంట్స్ సీనియర్స్ కింద మీరు జాయిన్ అవుతున్నారు శ్రీదత్తాలు. కాబట్టి మీరందరూ మీ చప్పట్లతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు ఒకసారి. అట్లాగే లైబ్రరీ విషయం కానివ్వండి, డిజిటల్ లైబ్రరీ విషయం కానివ్వండి, కమ్యూనికేషన్ రాబోయే రోజుల్లో ఒక పేరెంట్ కారిడార్లో నిలబడి అలాంటి ఇప్పుడు ఈఆర్పీ కొత్త సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అటెండెన్స్ విషయంలో మీరు దీని కొరకు ఇక్కడ రాకొచ్చి చూసుకోవాల్సిన అవసరం అంటే రావాలి. మై పర్సనల్ రిక్వెస్ట్ ఈజ్ మా ఫెసిలిటీ ఉందని చెప్పి మీరు మీ ఆన్లైన్లో చూసుకునే ఫెసిలిటీ ఇచ్చినప్పటికీ కూడా మీరు మీ అబ్బాయి ప్రోగ్రెస్ గురించి అమ్మాయి ప్రోగ్రెస్ గురించి అట్లీస్ట్ 2 months ఒకసారైనా మంత్లీ ఒకసారైనా వస్తే చాలా హ్యాపీ. వాళ్ళు మంచి స్థానంలో సెటిల్ అవుతారు, ఉద్యోగం వస్తుంది గ్యారెంటీ. బట్ ఇంకా మంచి ప్లేస్లో ఉండాలంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాగ్రత్తగా చూస్తే బాగుంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఏమైనా ఉంటే కూడా అడగచ్చు. యూ కెన్ క్లారిఫై. ఎనీబడి ఎనీథింగ్, ఎందుకంటే భోజనం టైం అవుతుంది కాబట్టి. బట్ అయినా నేను చాలా స్పీడ్గా కంక్లూడ్ చేశాను. నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సమ్ అదర్ టైం ఐ అడ్రస్ యూ ఆల్ ఆఫ్ యూ. బట్ పెద్దలందరూ చెప్పారు. ఈరోజు వచ్చినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారి గురించి కూడా నేను చెప్పాలి 2 మాటలు. వారికి స్పెషల్ థ్యాంక్స్. మీ తరఫున, నా తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున వాళ్ళందరూ కూడా చప్పట్లతో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వారు కూడా ఒక రిమోట్ ప్రాంతంలో ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్సెన్స్ నుంచి వచ్చారు వాళ్ళు. బట్ అక్కడ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చేసి ఈరోజు 6,000 మంది ఉద్యోగస్తులు. అమెరికాకి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ఈ బార్కోడ్ అనే దాంట్లో నిపుణులు సార్ వాళ్ళు. తెలుసు కదా మనకి ఈరోజు బార్కోడ్ ఇంపార్టెంట్ ఎంత అయిపోయింది. దాన్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది ఒక 15 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రాంతంలో. తిరుపతిలో ఉన్నటువంటి ట్యాగ్ వేసేదానికి కానీ మనం తిరుపతి వెళ్ళినప్పుడు ట్యాగ్ వేస్తారు కదా, అది ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి స్పెషలైజేషన్ ఉన్నటువంటి వ్యక్తులు రెగ్యులర్గా కాలేజ్కి వస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని ఇంగ్లీష్లో మీకు అర్థమై ఉండకపోవచ్చు, లేకపోతే ఆకలితో అర్థమై ఉండకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. కాబట్టి స్టూడెంట్స్ దృష్టి మీరు దాని మీద పెట్టాలి. వాళ్ళు చెప్పిన విషయాలు ఇమ్మీడియట్గా
ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోయాను. మీరు స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఒక మొబైల్ ఉంది, స్టైలస్ ఉండాలి. అంటే చెప్పింది అక్కడ వింటుంటాం, టీచర్ ఏదో చెప్తుంటాడు, అది ఇక్కడ రన్నింగ్ నోట్స్ రాసిస్తుండాలి. మీరు నోట్బుక్లో అయినా ఒక రెగ్యులర్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఆ పాయింట్ ఎప్పుడైతే టీచర్ ఒక విషయం చెప్పాడు అది మీ మైండ్లో పడుతుంది. మీరు ఇక్కడ పేపర్ చూడకుండానే ఇక్కడ రాసేసే ప్రాక్టీస్ కావాలి. నాట్ ఓన్లీ క్లాస్, ఈ డయాస్ మీదకి వచ్చిన ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక టెక్నోక్రాట్ కాబట్టి ఈరోజు దాదాపు నేనే రాసుకోలేకపోయాను వాళ్ళు చెప్పే విషయాలు. నాకు 20 సంవత్సరాల అనుభవం ఉండి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తూ డైరెక్టర్ గారు చెప్పిన విషయాలు కానివ్వండి, తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్ చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, సిఎండి గారు చెప్పిన విషయాలు కానివ్వండి, వైస్ చైర్మన్ గారు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, అచ్యుతరావు గారు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఇంకా నేను క్యాచ్ చేయలేకపోతున్నాను నాకు ఇంత అనుభవం ఉండి. అంటే మరి మీరు ఎంత వెనకబడి ఉన్నారని అనుకోవాలి. మనం తప్పులేదు దాంట్లో. ఎప్పుడు కూడా మీరు ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే మనకంటే తెలివిగా పైన ఉన్నటువంటి వ్యక్తి కింద పనిచేయడం నేర్చుకోండి ఫస్ట్. చాలామంది చేసే పొరపాటు సొసైటీలో ఏంటంటే నాకంటే మేధావి ఎవరు ఉండడం, నేనే గొప్పగా ఉండాలి. ఎందుకంటే ఆ గొప్ప వ్యక్తి వస్తే నా ఇంపార్టెన్స్ పోతుంది అనుకుంటారు. అక్కడే మనం చేసే పొరపాటు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. కరెక్ట్ ఏంటంటే మనకంటే ఎప్పుడు నాలెడ్జ్లో, తెలివిలో, డబ్బులో ఏ విషయంలో పైన ఉన్నట్టు చూసుకోవాలి. నేను అక్కడ ఎందుకు రీచ్ అవ్వకూడదు, నేను అమెరికా లాంటి ఒక రిచెస్ట్ కంటే ఎందుకు కావద్దని ఈరోజు ఇండియా అనుకుంటుంది. అట్లా ప్రతి వ్యక్తి కూడా నేను కూడా ఒక భానుప్రకాష్ రెడ్డి గారి లాగా ఎందుకు అవ్వకూడదు, నేను కూడా ఒక డైరెక్టర్ సంతోష పాత్ర గారి లాగా ఎందుకు అవ్వకూడదు, నేను కూడా ఒక సిఎండి లాగా ఎందుకు అవ్వద్దు, వైస్ చైర్మన్ లాగా ఎందుకు అవ్వద్దు, ఒక చైర్మన్ పాండరంగారెడ్డి లాగా ఎందుకు అవ్వద్దు అని మీరు ఎప్పుడు ఉండాలి. మీ తపన ఎప్పుడైతే ఆ మనసులో అది ఉంటుందో ఈరోజు మీరు ఆ గోల్ సెట్ చేసుకోండి ఫస్ట్ ఇమీడియట్గా. మీ రిజల్ట్ చూడండి 4 years తర్వాత ఎట్లా ఉంటుందో. యు సీ ఆల్వేస్ మనకంటే టాపర్ కింద పనిచేయాలి మనం. ఆ నాలెడ్జ్, ఆయనకు ఉండే నాలెడ్జ్ కూడా లాగేసుకోవాలి మనం. అది మీ గొప్పతనం. స్టూడెంట్లో ఉండాల్సిన లక్షణం, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణం. నాలెడ్జ్ని గౌరవించండి, టీచర్ని గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి, ఒక అమ్మా నాన్న చెప్పిన మాట వినండి. ఇవి 3 సంవత్సరాల వరకు మీరు ఇవన్నీ డెఫినెట్గా పాటిస్తే మీరే మాకు పాఠాలు చెప్పి ఇక్కడ డయాస్మెంట్ చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా మీరు పాఠాలు చెప్పే వ్యక్తులుగా తయారవుతారు. మిమ్మల్ని ఈ డయాస్మెంట్కి నేనే పిలుస్తాను రండి గౌరవంగా. గౌరవనీయులైన సో ఇప్పుడు అమ్మాయి ఎవరు ఇంతకుముందు వచ్చింది కదా, అమ్మాయి పేరేంటమ్మా? అమ్మా గౌరవనీయులైన వాసంతిక గారు రండి అమ్మా, మీరు అడ్రస్ చేయాలి, మీరు వచ్చి పిల్లల్ని అడ్రస్ చేయాలి. నేనే ఆ రోజు పిలుస్తాను మిమ్మల్ని. దట్ షుడ్ బి ది టార్గెట్. ఓకే, చేస్తారా? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా? స్టూడెంట్స్ చెప్పాలి మేము చేస్తామని ప్రామిస్ చేయాలి. ఈరోజు చేయొద్ది. ఆర్ యు రెడీ టు ఫేస్ దిస్? రెడీ? వెరీ గుడ్. థ్యాంక్ యూ అనండి. మీరు మమ్మల్ని నమ్మి, ఈ శ్రీదత్తాన్ని నమ్మి ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఒక మంచి భవిష్యత్తు ఇస్తానే నమ్మకం పెట్టారు. నమ్మకాన్ని డెఫినెట్గా మీరు అవును చేయకుండా కష్టపడతాము అనుకుందని వన్స్ అగైన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అనండి. Our heartfelt thanks to you, sir, for your remarkable contribution to this occasion. With sincere appreciation, we thank you, sir, for your encouraging words and unwavering support. Thank you very much, sir.